హాయ్ అండి. కాశీ ముచ్చట్లలో లాంగ్ వీడియో పెడతా అని చెప్పాను కదా, ఆల్రెడీ ఒకటి పెట్టా, ఇప్పుడు లాస్ట్ అనమాట. అయితే మేము కాశీకి ఈవినింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయ్యి కాశీ అందాలను చూడడానికి, అంటే ఘాట్ సెక్షన్ మొత్తం చూడడానికి ఆటోలో వచ్చినాం కదా లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడైతే చూడండి, కాశీ మొత్తం చూస్తున్నాము. సో మాకైతే గైడెన్స్ని పెట్టుకున్నాం కాబట్టి అన్న మొత్తం మాకు చెప్తున్నాడు అనమాట, ఎక్కడ ఏ ఘాట్ ఉంది అనేది. సో యాక్చువల్గా చెప్పాలంటే ఆ సౌండ్కి మనకు సరిగా వినిపించట్లేదు. ఈ అన్ననే ఇక్కడ టీ షర్ట్ వేసుకొని నిలబడి ఉన్న అన్ననే మాకు గైడెన్స్గా చెప్తున్నారు. అండ్ చూడండి, ఆకాశం, వాటరు, అసలు ఎంత బాగుందో ఈ వ్యూ అయితే. చాలా వరకు మేము చాలామందికి వీడియో కాల్స్ చేసి కాశీని చూపించినాము. ఇంకా నేనే ఎవరికి చేయలేకపోయినా, ఒక ఇద్దరికి మాత్రమే కాదు, అంజమ్మక్కకి ఇంకా మా అన్నకి ఇద్దరికి మాత్రమే చేసిన, ఎక్కువ చేయలేకపోయినా. అండ్ నేను మా ఆయన చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాము. మా ఆయన అక్కడ అది సేఫ్టీ ఇదేమంటారు, అది వేసుకోలేదు ఫస్ట్లో, తర్వాత వాళ్ళు వేశారు. అండ్ ఇక్కడ హారతి ఇస్తున్నారు చూడండి, ఎంత బాగుంటుందో హారతి టైం అయితే. రోజు ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుందంట. మాకు ముందే చెప్పిండు అన్న, మీరు ఘాట్ సెక్షన్ మొత్తం తిరిగి వచ్చేసరికి హారతి టైం అవుతుంది అని చెప్పారు అనమాట. సో మేము ఘాట్లో అన్నీ చూడడానికి వెళ్ళినాము. అన్నీ చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు ముందునే కూర్చునే అదృష్టం దొరికింది. అంటే ఎవరిష్టం వాళ్ళది, ఇక్కడే కూర్చోవాలని రూల్ అయితే లేదు, ఎవరిష్టం వాళ్ళది. సో మేమైతే ముందర కూర్చొని ఇంకా హాయిగా హారతి తీసుకుంటున్నాము. చాతగాని వాళ్ళకి చైర్స్ ఉన్నాయి, ఇంకా మెట్లు కూడా ఉన్నాయి. సో మేమైతే హ్యాపీగా ముందర కూర్చొని మంచి దర్శనం అయితే చేసుకుంటున్నాము, హారతి దర్శనము. హారతి కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళిన తర్వాత మా పిల్లలిద్దరిని చిన్నగా వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా అక్కడ ఒక ఉయ్యాల, ఇంకా ఈ చిలుక పంజరం కూడా ఉంది. ఇక్కడ 2 చిలుకలు ఉన్నాయి, ఇవి ఐ థింక్ లవ్ బర్డ్స్ అనుకుంటాను. ఈ లవ్ బర్డ్స్ పంజరంలో పెట్టారు. అంటే ఆ రూమ్ ఓనర్స్ చాలా బాగా చూసుకుంటారంట. మాకైతే బాగా అనిపించింది, కానీ కొంచెం బాధ కూడా అనిపించింది. యాక్చువల్గా ఇవి ఎగిరే పక్షులు కదా, వాటంతటా అవి ఆహారాన్ని సంపాదించుకొని తింటే వాటికి బాగుంటుంది. సో ఇట్లా పంజరంలో బంధిస్తే బాగుండదు. యాక్చువల్గా చూడడానికి మనకైతే బాగుంటుంది, కానీ వాటికైతే నిజంగా బాధే కదా. సో ఇది కూడా కొంచెం బాధ అనిపించింది. ఇంకా అక్కడి నుంచి కాశీ నుంచి మేము ప్రయాగరాజ్ కుంభమేళ వెళ్ళాము. యాక్చువల్గా మనము ఇంద్ర సినిమాలో పోయాం మోసం అంటాం కదా, అక్కడ కాశీలో మోసపోయిన వీడియో ఉంది. అంటే చిన్న కామెడీ సిచ్యువేషన్ ఉంటుంది. కానీ మేము నిజం చెప్పాలంటే ప్రయాగరాజ్ కుంభమేళలో పోయాం మోసం, నిజంగా మోసపోయాము. అక్కడ ఏదో మా దోపిడీ దొంగతనాలు ఏం జరగలేదు. కానీ యాక్చువల్గా ఏమైందంటే మేమేమనుకున్నాం, ఒకవైపు సరస్వతి నదిగా, ఇంకోవైపు గంగా నదిగా, ఇంకొక వైపు యమునా నది, ఈ 3 నదులు వచ్చేసి ఒకే ప్లేస్లో కలిస్తే అది త్రివేణి సంగమం అనుకున్నాం. మేము చూడలేదు కాబట్టి మేము యాక్చువల్గా అదే అనుకున్నాము. సో మేము పడవ ఎక్కి బోట్ ఎక్కినప్పుడు ఏమైంది, మాకు ఆయన మీకు 3 నదులు కలిసిన చోటు చూపిస్తామని చెప్పారు. ఇక అక్కడికి వెళ్ళినాము. నేనైతే ఎక్కువ వీడియోస్ తీయలేదు, నా ఫోన్ నేను రూమ్లోనే వెహికల్లోనే పెట్టేసిన. ఎందుకంటే కాశీలో ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. సో దట్ నేను ఇంకా వెహికల్లోనే ఇడిచిపెట్టిపోయినా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఇంకా 3 నదులు కలిసే చోట, అంటే మొత్తం అలాగే ఉంది కాశీలో. ఎట్లయితే మొత్తం నది సముద్రం ఇట్లా అంటారు కదా, అది మొత్తం ఎట్లా అయితే ప్రవహిస్తుందో అంతటా అదే ఉంది. ఒకనొక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళి ఇదే త్రివేణి సంగమం, ఇదర్సే యమునా ఆయా, ఇదర్సే గంగా ఆయా, నిచ్చేసే సరస్వతి ఆయా అని చెప్పారు. మేమైతే షాక్ అయినాం, ఏంటి ఇది మొత్తం. కాకపోతే అక్కడ చిన్న వేరియేషన్ ఏంటంటే, అటు నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఇటు నుంచి నీళ్ళు వస్తున్నాయి. అదొక్కటి కనిపిస్తుంది చిన్న ఒక దారలాగా. కానీ నిచ్చేసే సరస్వతి ఆయా అంటే కిందంగా సరస్వతి నీళ్ళు వస్తున్నాయి అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ అక్కడైతే మోసపోయినాం అనిపించింది. సో మేము ఇంకా అక్కడ స్నానాలు ఇంకా ఏమీ చేయలేదు, చాలా అప్సెట్ అయినాం. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి కాబట్టి చాలా అంటే చాలా అప్సెట్ అయ్యి ఇక అక్కడ చూసి, ఇక చాలామంది స్నానాలు చేస్తుండ్రు, అది వాళ్ళ ఇష్టము. మేమైతే చూసి కొన్ని నీళ్ళు ఇట్లా జీలకరించుకున్నాం. తర్వాత మేము ఇంకా అయోధ్య వచ్చినాము, మన రామయ్య తండ్రి గుడి దగ్గరికి వచ్చేసినాం. సో ఇక్కడ అయోధ్యలో ఈ నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ
ఇక్కడ ఒక చిన్న నాకు ఒక చిన్న అంటే బాధ అనిపించిందంటే ఈ నీళ్ళు ఇక్కడ మనకి ఎట్లా కనిపిస్తున్నాయో ఒండొండుగా అవతల కూడా అట్లనే ఉన్నాయన్నమాట. ఆ బ్రిడ్జ్ లైన్ లాగా వేశారు కదా, సో అవతల కూడా నీళ్ళు అట్లనే కనిపిస్తున్నాయి. యాక్చువల్గా వీళ్ళు ముందే అంటే ఈ వాటర్ ఎప్పటి నుంచి ఉన్నాయో నాకు తెలియదు, కానీ ముందు నుంచే లేదంటే ఇప్పటికైనా ప్రభుత్వము కిందంగా సిమెంటో ఏదో ఒకటి అంటే రాళ్ళను పరచడమో ఏదో ఒకటి చేస్తుంటే నీళ్ళైతే చాలా ఫ్రెష్గా ఉండేవి. ఇక ఈ మట్టి కింద ఉన్నందుకు ఉన్నాయి. సో మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు చూడండి. మా ఆయన వాళ్ళు ఇంకా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మేము కూడా సూపర్ ఎంజాయ్ చేసినాము. సో నాకు చాలా బాగా అనిపించింది. కాశీలో ఏమైంది అంటే, కాశీలో మేము అంటే పర్స్ తీసుకెళ్ళిన, యాక్చువల్గా హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళిన నేను, అండ్ ఫోన్స్ కూడా తీసుకెళ్ళినాం. నేను ఇంకా మా ఆయన చిన్న ముగ్గురం తీసుకెళ్ళినాము. సో మాకు అన్న ఏం చెప్పిండు, గైడెన్స్గా ఉన్న అన్న ఏం చెప్పిండంటే ఫోన్స్ అలో లేదు, పర్స్ అయితే అలో ఉంది అని చెప్పారు, హ్యాండ్ బ్యాగ్స్ అలో ఉన్నాయని చెప్పారు. మేము కూడా ఓకే అనుకున్నాం. మాకు కూడా ఎక్కడ పర్సు తీసుకెళ్ళొద్దనే సిచ్యువేషన్ అక్కడ ఎక్కడ లేదు. అంటే పెడతారు కదా ఇట్లా రాసి, అట్లా ఎక్కడ పెట్టలేదన్నమాట. సో ఓకే అనుకున్నాం. కానీ తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత పర్సులు హ్యాండ్ బ్యాగ్లు అలాంటివి ఏమి అలౌ లేదు. అంటే ఉంది కానీ దానిలో ఏమీ ఉండకూడదు, ఖాళీ పర్స్ అట్లా ఉండాలి, డబ్బులు ఉండాలి అంతే. సో నేనేమో ఇంకా సంత చాలా పెట్టుకున్నా. సంత అంటే ఓ చిన్న మోతాదుగా ఓ మెడికల్ షాప్ ఉంటుంది, ఇంకా లేడీస్ కార్నర్ ఉంటుంది నా హ్యాండ్ బ్యాగ్లో, చాలా సంత ఉంటుంది అనమాట. సో ఆ సంత అంతా తీయలేక నేను ఇంకా లాకర్ వాడుకున్నాను. లాకర్ కూడా ప్రైవేట్ లాకర్లు ఉంటాయి, గవర్నమెంట్ లాకర్లు ఉంటాయి. సో మనం ఇంకా గవర్నమెంట్ లాకర్కి పోయి మన అవస్థ ఇక్కడ అని చెప్పి అప్పటికప్పుడు లాకర్ డబ్బులు ఇచ్చి లాకర్లో పెట్టిన. అది నాకు కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే నాకు ఆ ప్రాసెస్ తెలియలేదు. లాకర్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళకు మన భాష రాదు కదా, నా భాషలో వాళ్ళని అడిగేసరికి కొంచెం టైం పట్టింది. సో అక్కడ మా ఆయన కొంచెం నా మీద సీరియస్ అయ్యిండు. హ్యాండ్ బ్యాగ్ ఎందుకు తెచ్చినావు, అసలు ఏమున్నాయి, రూపాయి లేదు, అది ఇది అని చాలా అరిసిండు. ఇక అందరి ముందర అనేసరికి నేను కూడా చాలా అంటే చాలా ఏడ్చేసిన, అసలు కంట్రోల్ చేసుకోలేకపోయినా. ఆయనను తిరిగి ఏమీ అనలేదు, కానీ చాలా ఏడుపు వచ్చింది నాకు. సో ఇంకా సరేలే అని చెప్పి ఒక ½ అవర్ పక్కకి వెళ్ళి నిదానంగా బాగా ఏడ్చుకున్న తర్వాత కూల్ అయినా తర్వాత కొన్ని ఫొటోస్ దిగిన. అందులో కొంచెం అప్సెట్గానే ఉన్నాను. సో అందుకోసమని ఇంకా నేను ప్రయోగరాజ్లో కూడా కుంభమేళలో కూడా ఫోన్ తీసుకెళ్ళలేదు. ఇక్కడేం సంత ఉందో ఎందుకులే అని చెప్పి. సో అందుకు కొన్ని వీడియోస్ మిస్ అయినాయి. ఇంకా అలాగే అయోధ్యలో కూడా నేను అసలు ఫోన్స్ ఏవి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం వస్తుందో మనకు తెలియంది ఎందుకులే, ఇక చెన్నన్న తీసుకుంటు కదా అన్నట్టు ఇక మేము ఎవరం తీసుకోలేదు. అందరం కార్లో బ్యాగ్లలో పెట్టేసినాము. చెన్నన్న కూడా తీసుకొచ్చిండు కానీ చాలా తక్కువ వీడియోస్ తీసిండు అనమాట. సో అయోధ్యలో కూడా మాకు వీడియోస్ మిస్ అయినాం, కానీ నిజంగా ఫోన్ తీసుకోపోకపోవడం నాకు ప్లస్ అయింది. నేను ఎంతసేపు వీడియోస్ ఫోన్ అనే పిచ్చిలో ఉంటాను కాబట్టి ఇక హ్యాపీగా నేను అయోధ్యను చూడలేకపోయేదాన్ని. సో ఇప్పుడైతే హ్యాపీగా అయోధ్యను అయితే సూపర్గా చూసిన. నిజం చెప్పాలంటే అక్కడ లాకర్స్ ఉన్నాయి, మనకు చాలా అవైలబుల్స్ ఉన్నాయి అక్కడ. చాలా బాగుంది అయోధ్యలో అయితే, ఎంత బాగుందో. నేను ఈ మధ్య రీసెంట్గా సో అయోధ్యలో అయితే చాలా ప్రశాంతంగా ఉంది, లాకర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కొంచెం అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళ భాషతోటి కూడా మనకు కొంచెం అంటే వెనకంగా వస్తారు. మేము ఇది చూపిస్తాం, 5 గుడులను చూపిస్తాం, అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని మనల్ని కొంచెం పరిశాన్ కూడా చేస్తారు. సో దట్ మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా కొంచెం హుషారున్న వాళ్ళైతే మాకు అవసరం లేదని చెప్పి కూడా రావచ్చు. కొంచెం నాలాగా మెత్తటోళ్ళు అయితే చూపిస్తారు కదా అని మొహమాట అనుకోతే మొత్తం దోచేస్తారు. అంతటా బిజినెసే ఉంది, ఈవెన్ కాశీలో కానీ అయోధ్యలో కానీ ప్రయాగరాజ్లో కానీ. కాకపోతే ఎవడి పొట్ట తిప్పలు వాడిది కాబట్టి మనం కూడా కొంచెం కొంచెం కాదు యాక్చువల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మేమైతే అయోధ్యలో మమ్మల్ని మేము మర్చిపోయినాం. దానికి కారణం నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను యూట్యూబ్లో ఎక్కువగా తెలుగు ఇతిహాసం అనే వీడియో వస్తుంది కదా, దానిలో రామాయణం మహాభారతం గురించి చెప్తారు కదా ఆవిడ. తన పేరు కూడా నాకు తెలీదు, ఆ ఛానల్ పేరే తెలుగు ఇతిహాసం. సో తను చెప్పే రామాయణం స్టోరీస్ ఎక్కువగా వింటూ ఉంటాను. సో దానివల్ల కూడా రామయ్య తండ్రిని అసలు ఆ గుడిని చూస్తే అసలు ఎంత మైమర్చిపోయినామంటే ఇంకా మళ్ళీ చూడాలనిపించింది. కాశీకి ఇక్కడికి తేడా ఏంటంటే, కాశీలో నీట్నెస్ ఉండదు. సారీ ఇట్లా చెప్తున్నా అని మరోలా అనుకోవద్దండి. కాశీలో నీట్నెస్ ఉండదు. కాశీలో
అంటే అమ్ముతుంటారు కదా ఏవైనా సామాన్లు. సో అవి అమ్మేటప్పుడు వాళ్ళు అసలు గుడిలోకి తీసుకెళ్ళరు, తీసుకొనియ్యరు అని వాళ్ళకి తెలుసు. అమ్మే వాళ్ళకి తెలుసు, లేదంటే కొనే వాళ్ళకి కూడా తెలుసో లేదో కానీ కొంటారు చాలా వరకు. కానీ తీరా గుడికి వెళ్ళే ముందరనే అవి తీసేస్తారు. సో డబ్బులు వేస్ట్ కదా, అదొక పాయింట్ నచ్చలేదు. సెకండరీ తోసేస్తూ ఉంటారు అసలు. శివయ్య తండ్రి ఎక్కడున్నాడో కూడా మనకు తెలియదు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకు. ఇక్కడ ఉన్నారు అని చూపించాలి, లేదంటే కొంచెం టైం ఇవ్వాలి. అక్కడ అలా ఇవ్వలేదన్నమాట. కొంచెం బాధ అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళేవారు అసలు శివయ్య తండ్రిని సరిగా చూడలేరు. ఎందుకంటే ఎక్కడ ఉన్నారు తండ్రి మహాదేవుడు ఎక్కడున్నారో మనకు తెలియదు. సో లింగ రూపాన్ని ఉంటారు కాబట్టి మనకి ఈ మూలన ఆ మూలన అసలు తెలియదు. సో అదొకటి మైనస్ అని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ నేను చెప్తున్న ఉద్దేశాలు మాత్రమే, ఇవే కంపల్సరీ అని మాత్రం అనుకోకండి. అండ్ అక్కడ నీట్నెస్ లేదు కదా, ఎందుకు ఇట్లా ఉంది అని నేను అడిగిన, నా గైడెన్స్గా తీసుకొచ్చిన అన్న అన్నారు, రోజు లక్షల మంది వస్తారమ్మా, ఏమని నీట్నెస్ చేస్తాం, ఎంతని నీట్నెస్ చేస్తాం అన్నారు. సో రోజు లక్షల మంది వచ్చినప్పుడు కోట్లలో వ్యయం వస్తుంది కదా, ఆదాయం. సో మరి ఎందుకు నీట్నెస్ చేయరు? జనాలను పెట్టియాలంటే పబ్లిక్ని వాడుకోవాలి, అదే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినట్టుంటుంది, ఇంకా పనులు కూడా చక్కగా జరుగుతాయి. మరి ఎందుకు దీనిపైన గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు. సో మోడీజీ, ఒకవేళ మీరు అక్కడ కూడా వెళ్ళినట్లయితే ఇది ఒకసారి మీరు దృష్టిలో తీసుకోవాలి. రామాయణం అయితే చాలా చాలా బాగుంది. ఇక రామాయణం అంటే అయోధ్యలో అయితే ఫుల్ అంటే ఫుల్ నీట్నెస్గా ఉంది, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనం ఎంత ప్రశాంతంగా ఉందంటే చెప్తారు మా బాబు, సిగ్గుపడుతున్నాడు. సో దర్శనం ఎంత ప్రశాంతంగా ఉందంటే మనం ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు, ఎన్నిసార్లైనా రామయ్య తండ్రిని చూడొచ్చు. కాకపోతే మన వల్ల ఇంకొకరికి ప్రాబ్లం జరగద్దు అక్కడ, అండ్ మన వల్ల మనం ఇంకొకరికి టచ్ కావద్దు. అలా ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఎవ్వరూ ఏమనట్లేదు అక్కడ. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే 2 సార్లు వెళ్ళిన. ఇంకా పైన హాల్లో కూడా రామయ్య, ఇంకా లక్ష్మణ తండ్రి, భరత శత్రుఘ్నులు, ఐ థింక్ సీతమ్మ వారు కూడా అనుకుంటాను, వాళ్ళ సమూహం వాళ్ళంతా అక్కడ ఉన్నారు పైన. కింద అయితే రామయ్య తండ్రి ఒక్కరే ఉన్నారు. ఎంత బాగుందంటే అబ్బబ్బబ్బబ్బా, కన్నుల పండగగా ఉంది. అక్కడికి వెళ్తే మనల్ని మనం మర్చిపోతాము. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా చూడాలి అయోధ్య. అండ్ కాశీ కూడా. కాశీలో ఒకటే ప్రాబ్లం ఏంటంటే నీట్నెస్ లేదు, అస్సలు లేదు. సందులు బొందులు ఉంది కానీ అంటే మహాదేవుని చూడడానికి వెళ్ళే దారి మొత్తం, కాకపోతే నీట్నెస్ లేదు అక్కడే అన్నీ. సో అదొకటి నచ్చలేదు. అండ్ అక్కడ ధన్వంతరి నీళ్ళని పోస్తున్నారు. సో ఆ నీళ్ళు నిజం చెప్పాలంటే అది సేవలా వాళ్ళు యూజ్ చేస్తున్నారంటే ఎవరైనా తీసుకెళ్ళొచ్చు, ఎన్నైనా తీసుకెళ్ళొచ్చు. ఒక బిందె తీసుకొచ్చినా కూడా పోస్తారు తీసి, అంటే బావిలో తోడి పోస్తారు. ధన్వంతరి నీళ్ళ ఉపయోగం ఏంటంటే అది అప్పటి కాలంలో మునులు, మహా ఋషులు తపస్సు చేసి ఆ నీటిని పుట్టించారంట. సో ఆ నీటిని తాగిన వాళ్ళకి అస్సలు రోగాలు రావని ఒక నానుడి ఉంది. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకు తెలియదు, కానీ అది ఒక నానుడి. సో నీళ్ళు మనం కాశీ నుంచి ఏదైనా తీసుకెళ్ళాలి, గంగాజలం అంటే అక్కడ ఉన్న ధన్వంతరి నీళ్ళు తీసుకెళ్ళాలి. మనము ఘాట్లలో చూసిన నీళ్ళు కాదనమాట. ఘాట్లలో వచ్చేసి ఇంకా అక్కడే శవాలను కాలుస్తారు, అక్కడే స్నానాలు చేస్తారు, అక్కడే పిండ ప్రదానాలు చేస్తారు. కాబట్టి ఆ నీళ్ళని తీసుకెళ్ళొద్దు. ఒకవేళ ఆ నీళ్ళని తీసుకెళ్ళాలంటే త్రివేణి సంగమంలో ఆ నీటిని కలిపి అక్కడున్న మట్టిని తెచ్చి మళ్ళీ కాశీలో కలిపితే, ఈ విధంగా చేస్తే మనకి పుణ్యక్షేత్రాలు తిరిగిన ఏమంటారు పుణ్యం దక్కుతుందన్నమాట. సో ఈ విధంగా మనం చేయలేము కాబట్టి ధన్వంతరి నీళ్ళని అయితే తీసుకురావచ్చు, ఎంతమంది అయినా తీసుకొచ్చుకోవచ్చు. మేము కూడా చాలా ఒక పెద్ద డబ్బాకి తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల మా చుట్టుపక్కల అందరికీ పంచినాం అనమాట. అండ్ మేమైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నామో చూస్తున్నారు కదా, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. మా పిల్లలైతే అంత్యాక్షరి పాడదామని చెప్పారనమాట. సో దట్ అంత్యాక్షరి ఇక్కడ మీకు ఒకటి అర్థమై ఉంటుంది. చిట్టికి ఇప్పుడు సిగ్గు పోయింది. అంటే స్టార్టింగ్లో వీడియో తీసేటప్పుడు కళ్ళు మూసుకునేది, మొహం మూసుకునేది అట్లా. ఇప్పుడైతే ఇక డాన్సే ఆడుతుంది, చూస్తున్నారు కదా. మొత్తానికైతే సిగ్గు తప్పింది. వాళ్ళదొక బ్యాచ్, లాస్ట్లో ఒక బ్యాచ్, మిడిల్లో ఒక బ్యాచ్, మాదొక బ్యాచ్, ఇట్లా బ్యాచ్ వైజ్గా టీం చేసుకొని మేము అంత్యాక్షరి ఆడుతున్నాము. సో ఈ విధంగా అంత్యాక్షరి ఆడడం వల్ల మాకైతే ఫుల్ అంటే ఫుల్ టైంపాస్ అయింది. జర్నీ చేసిన ఫీలింగ్ లేదు. నాకున్న వామిటింగ్ సెక్షన్ కూడా క్లోజ్ అయిపోయింది. మస్తు అంటే మస్తు హ్యాపీగా
జర్నీ చేసినాం. కాకపోతే నాకు లాస్ట్లో ఎందుకో చాలా అంటే చాలా బుగులు వచ్చేసింది. అది వేరే పార్ట్లేండి, ఎందుకు టెన్షన్ అయిందో నాకు తెలీదు. సో నేనైతే ఇక జర్నీ చేస్తున్నంతసేపు నిద్రపోలేదు. అంటే కాసేపు పడుకున్నానులే, మరీ ఎక్కువసేపు కాదు కానీ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే మహా అంటే గంట అట్లా పడుకుంటా. కానీ మిగతా వాళ్ళైతే చాలాసేపు పడుకున్నారు కానీ నేను పడుకోలేకపోయినా. మేబీ అది అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మొత్తానికైతే కాశీ చాలా బాగా ప్రయాణమైంది. యాక్చువల్లీ కాశీ బతుకుంటేనో లేకపోతే ఏదో అంటారు కదా, కాశీకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రారు, సో అన్నీ అయిపోయిన వాళ్ళే కాశీకి వెళ్ళాలని. అట్లా ఏం లేదండి, కాశీకి ఎవరైనా వెళ్ళొచ్చు. పుట్టిన పిల్ల నుంచి చచ్చే ముసలాడి వరకు ఎవరైనా ఏ వయసులో ఉన్న వాళ్ళైనా వెళ్ళొచ్చు. కాశీకి వెళ్ళడం మహాభాగ్యం అని నేను అనుకుంటున్నాను. సో అన్నీ అయిపోయిన వాళ్ళే వెళ్ళాలి అట్లా ఏం లేదు. అప్పట్లో నడిచి వెళ్ళేవారు కాబట్టి, కాశీ ప్రయాణం చాలా దూరం కాబట్టి మళ్ళీ వస్తామో లేదో అని అన్నీ అయిపోయినాక, అంటే బంధాల విషయంలో బాధ్యత తీరిన తర్వాత ఇక నడుచుకుంటూ వెళ్ళేవారు అనమాట. సో ఇప్పుడు అట్లా కాదు కదా, ఇక డబ్బుల్ని బట్టి ప్రయాణం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ డబ్బులు ఉంటే ఫ్లైట్కి వెళ్ళొచ్చు, మామూలుగా ఉంటే ట్రైన్కి వెళ్ళొచ్చు, లేదంటే ఈ విధంగా వెహికల్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. సో మేము వెహికల్ మాట్లాడుకొని వెళ్ళినందుకు మాకు ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఏదైనా కావాలంటే తింటున్నాం, ఎక్కడైనా ఆపాలంటే ఆపుకుంటున్నాం, ఇంకెక్కడైనా ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ప్లాన్ చేసుకొని చేస్తున్నాం అనమాట వెహికల్ తీసుకెళ్ళినందుకు. అండ్ ట్రైన్లో వెళ్తే ఓకే బాగుంటుందేమో, కాకపోతే లగేజ్ అయితే మోస్తుంటిమి. ఇప్పుడు మాది లగేజ్ జస్ట్ ఎక్కడైనా రూమ్లో ఆపితే, రూమ్ దగ్గర ఆపితే రూమ్ దగ్గరికి మాత్రమే మోస్తున్నాం. మిగతా టైంలో అంతా కార్లోనే ఉంటుంది, లేదంటే రూమ్లో అంతే. ఒకవేళ ట్రైన్లో వెళ్తే ఇక మోయాలి, ఎక్కడికి వెళ్తే అక్కడికి మోయాలి. సో నేను అనుకున్న డిఫరెంట్ ఇదనమాట. సో మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మా పెద్ద బాబుకి ఏసీ వేసినందుకు చలి పెడుతుందంట. యాక్చువల్గా మా పిల్లలకి జ్వరాలు కూడా స్టార్ట్ అయినాయి లైట్గా. ఇంకా మన దగ్గర మెడికల్ షాప్ ఉంది కాబట్టి మేము మందులు వేస్తూనే ఉన్నా. అంటే నేను జండు బాము, తలనొప్పి ట్యాబ్లెట్స్, మెడికల్ షాప్ అంటే మరి ఏదో అనుకోకండి, జ్వరం ట్యాబ్లెట్స్ అట్లా అన్నీ తీసుకున్నాను అనమాట. సో అందుకే మెడికల్ షాప్ నా బ్యాగ్లోనే ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా పోయినాము. ఇక మా ఆయన ఎక్కువసేపు డ్రైవ్ చేసిందనే చెప్పుకోవచ్చు. సో కుమార్ తర్వాత కాదు, మా ఆయన తర్వాతనే కుమార్ అనమాట. సో అందరం చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్ళినాము. కాశీకి వెళ్ళొచ్చు. కాశీ ప్రయాణం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. నాకైతే భలే బాగా అనిపించింది. అందులో మరీ ముఖ్యంగా అయోధ్య అయితే ఇంకా మళ్ళీ చూడాలనుకున్నాం. యాక్చువల్గా మేము ఇంకా తాజ్మహల్, ఇంకా షిరిడి, ఇంకా విజయవాడ ఈ ప్రయాణాలు కూడా ఉన్నాయి. కానీ ఇంకా కొంచెం ప్రయాణం ఇబ్బంది అవుతుంది, టైట్ అవుతుంది కూడా కాబట్టి ప్రయాణం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాంలే అనుకొని, ఇంకా ఓకేలే అనుకొని మళ్ళీ కాశీ, ప్రయాగరాజ్ అదే కుంభమేళ అండ్ అయోధ్య ఈ 3 చూసుకొని సంతోషంగా ఇంటికి వచ్చినాము. ఎంత బాగా ప్రయాణం జరిగిందంటే చూస్తున్నారు కదా, ఎంత నవ్వినాము. యాక్చువల్గా మా రిషిలో ఇంత టాలెంట్, అంటే నా పెద్దబాబులో ఇంత టాలెంట్ ఉంది. ఏదైనా అక్షరం ఇస్తే స్పాట్నెస్గా అట్లా పాడుతూనే ఉన్నాడు. అసలు మేమే షాక్ అవుతున్నాం, వీడి లోపల ఇంత టాలెంట్ ఉందా, వీడు ఇన్ని పాటలు వచ్చా వీనికి ఇంత అని. సో అట్లా అన్నమాట. సో వాడేదో పాట పాడుతుండో మేము నవ్వుతున్నాము. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మొత్తానికైతే ప్రయాణం మళ్ళీ కూడా వెళ్ళొచ్చు ఈ ఫ్యామిలీతో అని నాకు అనిపించింది. మరి వాళ్ళకి అనిపించిందో లేదో నాకు తెలీదు, చిన్న వాళ్ళ ఫ్యామిలీకి అనిపించిందో లేదో నాకు తెలీదు. ఓకే, నేను వెళ్ళిన చాలా తక్కువ మంది ఫ్యామిలీస్లో వీళ్ళ ఫ్యామిలీ ఒకటి. సో వీళ్ళతో అయితే ప్రయాణం చాలా 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 బాగుంది. మళ్ళీ కూడా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేను చెప్పిన రాగానే అన్న మళ్ళీ అరుణాచలం దసరా టైంలో వెళ్దాము, ప్లాన్ చేయండి అని చెప్పిన. అవునరా చూద్దాం అన్నాడు. సో చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ. సో మీరైతే నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎలాగో వీడియోస్ పెడుతున్నాను కాబట్టి ఇక సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నాను. నా వీడియోస్ పెట్టడానికి మెయిన్ థీమ్ ఏంటంటే, నేను ఎప్పుడైనా నా పిల్లలు కానీ ఇంకెప్పుడైనా సో వీడియోస్ చూసుకోవచ్చని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్న బాబుకి అయితే నెప్లైజర్ పెడుతున్నాను. అండ్ ఇంటికి వచ్చినాక ముందు మా పిల్లలని ఆరోగ్యంగా ఉన్నారా లేదా చెక్ చేసుకొని, ఆ తర్వాత నేనైతే దోమలు మా ఇంట్లో సంసారమే పెట్టేసినాయి అని చెప్పి ముందు ఫాస్ట్ కార్డ్ అంటించి దోమలకి ఇక చూడండి ఇట్లా పెడుతున్నాను.
ఎట్లా అయిపోయినామంటే అట్లా అయిపోయినాం. సో ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.